పగలంతా ఎండవేడితో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు చిరుచలలు ఉపశమనాన్ని కలిగించాయి. రాత్రి 10 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులు జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించారు. హైదరాబాద్ నగరంలో వాతావరణం చల్లబడింది. పగలంతా ఎండతాపంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోగా సాయంత్రం నుంచి చల్లని గాలులతో ప్రజలు సేద తీరారు. రాత్రి 10 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. షేర్లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. షేర్లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఉరుములతో కురిసిన వర్షం పడింది. వరద నీరు ప్రవహించింది. నగర వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు పునరుద్దరించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంచాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, చిలకలగూడ, పారడైజ్, బేగంపేట, అల్వాల్, తిరుమలగిరి, కూకట్పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, బాచుపల్లి, ముసాపేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. జగద్గిరిగుట్ట, షాపూర్, జీడిమెట్ల, సూరారం, దుండిగల్, సుచిత్ర ప్రాంతాల్లో వాన పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం సూచన మేరకు సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులు జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించారు. అకాల నష్టం వల్ల జరిగిన నష్ట అంచనాలను ఎప్పటికప్పుడు పంపించాలని సూచించారు.